నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నోటిఫికేషన్ పరీక్షా తేదీలు లేకుండానే జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ నిండా ముంచిందని నిరుద్యోగుల ఫైర్. దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ, దానం సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు. జూరాల నుంచి సాగర్ వరకు కృష్ణమ్మ పరవళ్లు, నిండుకుండలుగా ప్రాజెక్టులు. హిమాచల్ కులు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, ఆకస్మిక వరదల్లో గల్లంతని 53 మంది కోసం గాలింపు. డెమోక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ అధికారికంగా ఆమోదం. అరేబియా సముద్రంలో తుఫాన్, 4 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన. నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరిట ఊరించిన కాంగ్రెస్ సర్కార్ జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి ఉసూరుమనిపించింది. ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. నోటిఫికేషన్, పరీక్షా తేదీలు చెప్పకుండా, చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో ప్రకటన చేసింది. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఇవ్వలేదు. అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లోనే కలిపేశారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా? వివరాలుంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని ఫైర్ అవుతున్నారు నిరుద్యోగులు. అదిగో జాబ్ క్యాలెండర్, ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్ని ఊరించిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఖాళీల వివరాలు లేని నోటిఫికేషన్, పరీక్షల తేదీలు లేని జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రకటించి ఉసూరుమనిపించింది. జాబ్ క్యాలెండర్ లో మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ 2 సార్లు ఉన్నది. మిగతా 18లో గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఇవేవీ లేవు. కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం, ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పైగా భర్తీ చేసే పోస్టుల సంఖ్యను కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టోలో జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని డంకా బజాయించింది. జూన్ పోయి సెప్టెంబర్ సమీపిస్తున్నా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా 8 నెలలు ఆలస్యం చేసి తేదీ లేకుండా జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో ప్రకటించింది. గతంలో ఇచ్చిన ప్రకటనలకే దిక్కుముక్కు లేదు. ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పైన నమ్మకం లేదు. తప్పించుకునేందుకే ఇలా తేదీలు లేకుండా క్యాలెండర్ ప్రకటించినట్టు ఉన్నదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ ఏడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రిపరేషన్ కు సమయం ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మెయిన్స్ ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ 2 తేదీలను గతంలోనే ప్రకటించగా వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కలిపి తన ఖాతాలో వేసుకున్నది. గ్రూప్ 2 పరీక్షది ఇదే పరిస్థితి. ఏఈఈ, సబ్ ఇంజనీర్ పోస్టులకు బీఈ, బీటెక్ వాళ్ళు అర్హులు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లోని పోస్టులను ట్రాన్స్కో ద్వారా, గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా వేరువేరుగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ రెండింటి నోటిఫికేషన్ ను ఈ అక్టోబర్లో జారీ చేసి 2025 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంటే రెండింటికి పోటీపడే అర్హత గలవారికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది.
పోస్టుల భర్తీకి తగు వ్యవధినిస్తామని చెప్పడం అంటే ఇదేనా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్ అనేది అర్హత పరీక్ష. దీని ద్వారా భర్తీ చేసే పోస్టులేం ఉండవు. కానీ డిఎస్సిలో ఈ మార్కులకు వెయిటేజీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరీక్షను సైతం జాబ్ క్యాలెండర్లో చేర్చి ఈ ఏడాది నవంబర్ 2025 ఏప్రిల్లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు, గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఒకే రకానికి చెందినవి. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ పోస్టుల్ని టీజీపీఎస్సీ ద్వారా, గురుకుల పోస్టులను TREIRB ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు ఈ రెండు సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వనుండగా 2025 జూన్లోనే రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చి 2025 సెప్టెంబర్లో పరీక్షలు పెడతామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటించి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. తాజాగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన మాత్రమే చేశారు. చట్టబద్ధత కల్పించడం అంటే స్పీకర్ ఆమోదంతో తొలుత బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది. ఒకవేళ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్స్ ప్రకారం ఉద్యోగాల్ని భర్తీ చేయలేకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని గ్రహించే ఇలా ఉత్తుత్తి ప్రకటన చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ధరణి వల్లే రైతులు ధైర్యంగా నిద్రపోతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. కేసీఆర్ సర్కార్ రైతుల ఆత్మహత్యలను జీరోకు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. బ్యాంకు లోన్కు గతంలో అనేక రికార్డులు అడిగేవారని, ధరణి వల్ల పట్టాదారు పాస్బుక్ హక్కుకు ఆధారంగా మారిందన్నారు. రైతులకు భూ వివాదాలు ఉండకూడదన్నదే కేసీఆర్ ధ్యేయంగా పనిచేశారని తేల్చి చెప్పారు. ల్యాండ్ డిజిటల్ సర్వే చేయండని ప్రభుత్వానికి పల్లా సూచించారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో, ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండవచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు. అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు. ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇలా 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు.
వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యను తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం ఇద్దరు అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు. ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి రేఖాంశ అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందో లేదో కానీ సీఎం సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలని చురకలంటించారు. రేవంత్ అమెరికా వెళ్లి వచ్చేలోపే సభ్యత్వం రద్దయ్యేలా ఉందన్నారు. సీఎం బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టంగా తేల్చెప్పారు. హుజూరాబాద్ రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మొన్న ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ మాట్లాడుతూ మా 28 మంది ఎమ్మెల్యేలలో సభ్యత్వం రద్దు చేసే అవకాశాలు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అని అంటా ఉన్నాడు. నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిన మీరు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మీకు అంత అహంకారం అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు. తెలంగాణ మహిళల కోసం ఎస్, మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాము. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ మీది మాత్రం, మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చే వరకు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం బాంబు వెళ్తుందో, మీ నల్గొండ బాంబు వెళ్తుందో జర దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి అడిగి పోతే ఈడ మేము ఉన్నాం కదా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు. అలా ఎవరన్నారు ఏమన్నారు అనేది చూసుకోండి. ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి పోయొచ్చే లోపల మీకు బాంబు వేలే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, హుజూరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు 5,000 మందికి రెండో విడత ఇవ్వాలి. ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్లో వేసి ఉన్నప్పటికీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్న హుజూరాబాద్లో నిన్న 3-4 వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసిర్రు. ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తారు కదా, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి అది ఎందుకు ఇస్తలేరు? ఆ 12 లక్షలు ఇచ్చుడు దేవునికి ఎరగా కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజూరాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము, మైక్ ఇవ్వండి అని అంటే వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్ ఇస్తలేరు కాబట్టి మీడియా పాయింట్లోనే వచ్చి మాట్లాడిపోతున్నా.